ప్రైజ్ లార్డ్. కోర్టు సమస్యల చేత పీడింపబడుతున్నారా? మనుషులతో యుద్ధము చేస్తూ, పోరాడుతూ ఉన్నారా? ఎన్నో సంవత్సరం నుంచి పోరాడుతున్నారు కానీ, ఆ సమస్యల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ యొక్క కేసులు తెంచివేయబడలేకపోతున్నాయి. యుద్ధము చేస్తూనే ఉన్నారు కానీ, వాటి నుంచి విడుదల రావట్లేదు. ఈ రోజున ప్రభువు మీతో చెప్తున్నాడు, ఇక మీ యుద్ధమును నేను చేయబోతున్నాను. మీకు విజయమును తీసుకురాబోతున్నాను అని. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రైజ్ గాడ్. ఇక యుద్ధము ప్రభు తన చేతిలోకి తీసుకొని ఆయన యుద్ధమును జరిగించి మీకు విజయంనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం చెప్తున్నప్పుడు ప్రభు ఒకటి ప్రేరేపిస్తున్నాడు. మీరు కొంతమంది వ్యక్తులతో పోరాడుతున్నారు. మీరు ఉద్యోగం చేసే దగ్గర ఆ వ్యక్తులు మీకు సమస్యగా ఉన్నారు. మీరు నివాసం చేసే దగ్గర ఆ వ్యక్తులు మీకు సమస్యగా ఉన్నారు. మీరు ఉద్యోగం చేసే దగ్గర ఏ వ్యక్తులతో అయితే పోరాడుతున్నారో నిశ్చయముగా ప్రభువు చెప్తున్నాడు, ఇక వారితో పోరాటం మానేయండి. వారితో యుద్ధము చేయడం మానివేయండి. నేనే వారితో యుద్ధము చేస్తాను. మీ శత్రువులతో నేను పోరాడి మీకు విజయంనిస్తానని ప్రభువు చెప్తున్నాడు. మీ యుద్ధములన్నిటిని కూడా ప్రభువునకు అప్పగించండి. ప్రభు చేతిలో పెట్టండి. మీరు ఊరక నిలుచుండి దేవుడు జరిగించే గొప్ప కార్యాన్ని చూడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.